ఆ, ఇప్పుడు మన 16 దాకా చూసిందాము. ఏం చూసిందాము? చాతుర్వర్ణ్యం అనే ఇప్పటికి 4 వర్ణాలు ఉండే వాళ్ళని దీన్ని బట్టి మన యాక్చువల్గా 4 వర్ణాలు ఉండే వాళ్ళని గుణ కర్మ దాని அடிப்படையாக பெற்று నేనే పిరిచిండాను ఎన్నాళ్ళు సృష్టిக்கப்பட்டது ఆ గుణ కర్మాని పట్టియే ఈ వర్ణానింతాని సృష్టి చేశాను. దాని చేసిన వాడు నేగా ఉంటనాலும் నేను దాని చెయ్యని వాడుని తెలుసుకో అటని చెప్పారు. అవ్యయం నే వచ్చి ఆ అழிவில்லாதவன் నేను దాని నుంచి నేను దీన్ని చేసేవాడు లేదు. అదావదు ఆ బ్రహ్మ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మనిషి అనే ఒక ఆ భగవాన్ అవతారం అనే యాంగిల్లో చూసేప్పుడు నేనే దీన్ని చేసిన వాడు. ఈ మాయా శక్తిని నా కంట్రోల్లో పెట్టుకుని నేను దానింతా చేసిన వాడు కావంటే నేను దీన్ని చెయ్యని వాడు అనే యాంగిల్లో చూసేప్పుడు ఆదిలో అదావదు బ్రహ్మ అనే యాంగిల్లో చూసేప్పుడు ఆ కన్నోటాలో చూసేప్పుడు నేను దేనిని చేసిన వాడు లేదు అనేదాన్ని 13వ శ్లోకాలో చూసాము. దానిని భగవాన్ వచ్చి దాని బలన్ ఏమి అనేదాన్ని 14లో చెప్పారు. దీని నుంచి ఏం బలన్? నే వచ్చి నా కర్మాని నా మాం కర్మాని లింపతి ఈ కర్మాని దీని నుంచి కర్మ నుంచి செயல்கள் నుంచి నే ఏ విధాలోని కరపడేది లేదు. నాకు కర్మ బలంలోని ఏ విధమైన ఆశ లేదు. దాని నుంచి మాం యహ అభిజానంతి ఇటు దూరు నన్ను తెలుసుకుంటున్నారో వాళ్ళుని కర్మలో బంధపడేది లేదు. అదావదు గాడ్ రియలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ అనేదాన్ని ఇక్కడ ఎంఫసైజ్ చేసి ముఖ్యత్వపడితే ఇక్కడ చెప్పారు. దీన్ని మనం ఇంకొకరు 7వ అధ్యాయ వెనక 7లోండి 12వ అధ్యాయం దాకా ఇంకొకరు సూతువు వివరించి సూతువు ఇది ఒక బ్రీఫ్ గా దీన్ని చెప్పుకొచ్చారు. సరే, ఇట్ట తెలుసుకుని 15లో ఏం చెప్పినారు? ఏవం జ్ఞాత్వా ఇట్ట తెలుసుకుని డోరు செயల్ని ముందటి వాళ్ళు మారి ఆ ముముక్షులు ముందటి కాల మనుషులు ఎట్టా చేసినారో ఆ జనకర్ వాళ్ళంతా చూసామిగా కర్మ యోగంగా వాళ్ళు ఎట్టా చేశారో అదే మారి డోరు செயல் చేసేరో వాళ్ళు వచ్చి ముముక్షు అదావదు ముక్తిలో ఆశ పెట్టుకుని ముందటి వాళ్ళు కడమని చేశారు. నువ్వు కూడా తస్మాత్ ఆగవే దానించి త్వం అంటే నువ్వు కూడా ఏం చెయ్యాల? కర్మాని చెయ్యి. ఎట్టా? పూర్వైకి పూర్వతరం కృతం ముందటి కాలాలో ఆ మున్నోర్లు అందరూ ఎట్టా చేశారో నీ మున్నోర్లు అందరూ ఎట్టా செயல்கள்ని కర్మ యోగంగా చేశారో అదాదు అకర్త అనే భావాలో నే చేసేవాడు లేదు. నేను అర్పణ బుద్ధితో చేసే செயல் చేసేను అనే ఫీలింగ్ లేకుండా చేసేది ఆత్మ అనే యాంగిల్లో చేసేది. దానే ఇక్కడ చెప్పింది పోయేరు. అడుతు ఇంకా దాని విளக்கనే మనకు 18వ శ్లోకాల నుండి 24 దాకా ఒక செயల్ని ఎట్టా నే చేసేను అనే ఎన్నం లేకుండా చెయ్యాల అనే దాని పట్టియ విளக்கம் మనకు 18లోండి 24 దాకా ఇంకా రాబోతుంది. మన செயల్ని మన ఎట్టా చెయ్యాల అనేదాన్ని అట్టనే ముందటి వాళ్ళు చేసిండారు. అదే మాదిరి నువ్వు చెయ్యి. నీకు ఆ ఫీలింగ్ నే కర్త నే செயல் చేసేవాండు అటాన్సి ఎప్పుడు ఆ ఎన్నం ఉందో అప్పుడే నే ఎంజాయర్ నే భోక్తా అనే ఫీలింగ్ వచ్చును. నే అనుభవించేవాండు అనే ఫీలింగ్ వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా దానిలో నే అనుభవించేప్పుడు ఆ செயల్లో ఉండే బలాన్ని అనుభవించేప్పుడు నాకు ఈ ప్రచనలు అన్ని ఈ సంసారం అనేది మనకు వచ్చిందిగా ఆరంభించిన దానిచి దీని నువ్వు చెయ్యగా దీని ముందటి వాళ్ళు ఎట్టా చేశారో అదే మారి செயల్ని చెయ్యి. ఒకటి ఆ దేవుడికి అర్పణ బుద్ధితో చేసి బలాన్ని ప్రసాదంగా ఎత్తుకో, లేకపోతే ఆ సెల్ఫ్ రియలైజేషన్ తోనే ఆత్మ అనే కర్త లేదు అనే ఆ భావంతో ఈ செயల్ని చెయ్యి అనేట్టుగా ఇక్కడ రెండునే ఒకే దీనికే ఎత్తుపోను. అదావదు ఆ ఈగోల స్టేజ్ ఆ అహంకారం అట్ర తన్மைగా ఇది రెండునే మనని ఎత్తుపోను అనేదాన్ని ఇండైరెక్ట్ గా చెప్పి
ఈ 15వ శ్లోకాన్ని ముడిచేరు. அடுத்து 16, 17లో ఇంకా 18లోని ఒక ముఖ్యమైన టాపిక్ రాబోతుంది అనేదానికి ఒక అరిముఖంగా ఈ 16, 17 అనే శ్లోకాలు ఉంది. ఈ దానికి వచ్చి ఒక పీడిక వేసేది, ఇది వచ్చి వద్దే కష్టం, దాని నుంచి నువ్వు బాగా గమనంగా విను. అదాదు ఒకటి చెప్పేప్పుడు వాళ్ళుடைய కరుతుని కవర్ండేదానికి నువ్వు ఏనో దానోని వినేదానికినా ఓసుడు ఇది వద్దే ముఖ్యం, దాని నుంచి బాగా విను అట్ట అనేసి భగవాన్ చెప్పారు. దానికి ఏం చెప్పారు, కిం కర్మ, ఈ కర్మ అంటే ఏమి, అకర్మ అంటే ఏమి, దాని వచ్చి ఈ కవయ అంటే ఏం చూసాము, మేధావి అంటే ఆ పండితులు అరించిన వాళ్ళు, బాగా అరించిన వాళ్ళు కూడా అత్ర మోహిత దానిలో మయకం అవేరు, మయంకింటున్నారు, మాది మయంగిపోతున్నారు. వాళ్ళకి అది ఎలా అంటుంది దానిలో వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు వీళ్ళని విశ్వామిత్రరు, నారదరు వీళ్ళంతా చెప్పేమిగా వాళ్ళు కూడా ఓ నిండా తావులో ఈ బ్రహ్మ ఇంద్రన్ వాళ్ళంతా మనం చెప్పేమిగా వాళ్ళంతా అవన్నీ బాగా తెలిసిన వాళ్ళే ఉంటనాలు. మన ఆ కథలాన్ని చదివేప్పుడు ఒక్కొక్క టయాలో వాళ్ళు ఆ కర్త ఆ ఈగో వచ్చేదానిచి వాళ్ళు ఎంత ప్రచనలో మాట్లాడుకుంటున్నారు అనేది అని మన ఆ కథలలో చూసేము. దానే ఇక్కడ చెప్పారు, ఆ కవయ అపి వాళ్ళు పెద్ద పండితులుగా ఉంటున్నారు. దానిలో అత్ర మోహితాహ దిల్లో వాళ్ళు ఆ మోహాన్ని అడంజయ్యరు, మయంగితున్నారు. వాళ్ళకి అది పురించకుండా ఏమవేరు దానిలో ప్రచనలు వాళ్ళకి వచ్చింది. దానించి ఏమి చెప్పారు, తత్ తే కర్మ ప్రవక్ష్యామి. తత్ అంటే ఇక్కడ వచ్చి ఈ విషయాలు ఏదిని మన చెప్పేమో ఈ కర్మ అనే విషయాలు తత్ కర్మ ఆ కర్మాని పట్టి, లేకపోతే ఆ కర్మ అకర్మ రెండుని మొదటి వరిలో చెప్పిన దానించి దానే తిరిగి చెప్పారు. అదావదు ఆదిల్లో ఆ తత్ తే ఆ కర్మాణి ఆ అకర్మాణి తే అంట నీకు ప్రవక్ష్యామి నే ఇంకా చెప్పబోయేను. ఎత్ జ్ఞాత్వా దాని నుంచి ఏం ప్రయోజనం, నాకు వాళ్ళకే తెలాల, పండితులకే తెలాలా అనేప్పుడు నే ఎట్టా దాన్ని పురించుకుంటున్నా, నాకు దేనికి దీని చెప్పారు అటానికి అర్జునన్ ఎంచాచు అంటే దానించే ఎత్ జ్ఞాత్వా దీన్ని తెలుసుకునేప్పుడు నువ్వు మోక్షాన్ని అడంజుతువు. అశుభాత్ అంటే ఈ సంసారాలోండి నీంగి నువ్వు విడుదలై అడంజుతువు. அசுபாத் மங்களம் அல்லாத குறையுள்ள ఆ సంసారాలోండి నీంగి నువ్వు మన అశుభాత్ అంటే శుభ మంగళం అట్టదంటే అన్ని ఏం మనకు తుன்பం ఎత్తుందో దాని పూరా చెప్పాచు. దాని అన్నిలోండి నువ్వు విడుబడుతువు అనేదాన్ని ఇక్కడ 16వ శ్లోకాలో చెప్పారు. 16లో దీన్ని చెప్పి ముడిచారు. సరే, அடுத்து 17లో ఏం చెప్పింది వచ్చారు, ఈ ఉడల్ అన్నిని ఆ సేల్ చేసేప్పుడు యాక్చువల్గా మనకు అది బాగా తెలుసు. ఉలహాలో మన అందరు చూతా ఉండేదే సేల్ చేసేది అనేది ఈ ఒళ్ళు ఇయ్యంగేప్పుడు అది సేల్ చేతా ఉండేది అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఈ ఒళ్ళు అన్ని ఇయ్యంగేది సేల్ చేసేప్పుడు అది వచ్చి ఏం మనం తెలుసుకుంటాము, ఈ ఉడల్ ఇయ్యంగుతా ఉంది అనేదాన్ని అదల్లో ఆ ఇయ్యంగేప్పుడు సేల్ చేతా ఉండేదాని అనేది మనకు తెలిసిపోతుంది. అనగా ఒక్క సేల్ ఈ ఒళ్ళు ఒక్కటి చెయ్యకుండా రెస్ట్ ఎత్తుతా ఉండేది అనేప్పుడు అది అకర్మ, ఒక్క సేల్ ఇక్కడ నడాలా అనేదానిని మనకు తెలుస్తుంది. ఇదిగా మనకు తెలిసిందేగా ఒళ్ళు సేల్ చేతా ఉన్నప్పుడు అది కర్మ, సేల్ చేతా ఉంది అనేదాన్ని మనం పురించుకుంటున్నాము. అనగా ఈ ఒళ్ళు ఇయ్యంగకుండా గమ్మున అమేదిగా కూకుంది అంటే అప్పుడు అక్కడ సేల్ ఇన్మై అనేది ఉంది. అకర్మ కర్మ అనేది అంటే ఉడల్ సేల్ చేతా ఉండేదాన్ని కర్మ అటానిసి చెప్పేము. ఉడల్ వచ్చి సేల్ చేయకుండా అమేదిగా ఉంటే దాన్ని అకర్మ అటానిసి చెప్పేము. అటానిప్పుడు ఇది రెండుదా మనకు బాగా తెలుస్తుందేక, దాంట్లో ఏం చెప్పబోయేవు నువ్వు అటానిసి
అర్జునన్కు మనసులో మన అందరిగానే తోంచచ్చు ఇందులో ఏముంది విషయాల్లో ఇదిలో తెలుసుకుంది ఏముంది చేస్తే ఒళ్ళు ఏనా పనిలు సూతుంది నడుతుంది మాట్లాడుతుంది అనేసి ఏదైనా సెయల్ చేస్తే అక్కడ సెయల్ అనేది ఉంది అట అని చెప్పచ్చు అనగా ఒక్క సెయల్ లేకుండా అమేదిగా మెడిటేషన్ లో ఉంది అమేదిగా ఒక్క పనిని చెయ్యకుండా అది బాగా నిద్రపోతుంది లేకపోతే ఏదైనా అమేదిగా ధ్యానం చేస్తా ఉంది అట మారి ఉన్నది అంటే అక్కడ ఒక్క సెయల్ నడాలేదు అట అనేసి అదే ఆ కర్మ అట అని చెప్పేది ఇయల్బుగా ఉలకాలో వళకాలో ఉండేదేగా దీన్ని ఏం కొత్తగా నువ్వు దీనిలో ఏం చెప్పబోయేవు అట అనేసి మనం ఎంచినాముంటే దానికి విడైగా அடுத்த శ్లోకం చెప్పారు సుతడి కర్మణో హ్యపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః కర్మణో హ్యపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః அதாவது கர்மணக ஹி அபி போதவ்யம் போதவ்யம் ச விகர்மணக அகர்மணஸ்ச போதவ்யம் கஹனா கர்மணக கதிஹி அந்த సింపుల్ శ్లోకం ఈజీగా పురించును అదాவது బోధవ్యం అదే వార్తనే తిప్పి తిప్పి వస్తుంది కర్మణః అంటే ఈ కర్మాని పట్టి బోధవ్యం మన తెలుసుకోవాల్సింది బుద్ధి అంటేనేని అరిదల్ అర్థం మన తెలుసుకోవాల్సింది కొంచెం ఉంది అరియ వేండుం మన వచ్చి తెలుసుకోవాల్సింది దానిలో ఉంది అపి దాని పట్టి కూడా చెయ్యాలంటే బట్టి మన ఈ ఒళ్ళు చేసే చెయ్యల్ అటనిసి మనం ఏం చేయము ఇంకా అది మట్టు లేదు ఇంకా దీనిలో తెలుసుకోవాల్సింది కొంచెం అదాவது మన శాస్త్రాల విధికపట్ట కర్మకళ్ళ అటనిస్తా చూసామేక అదే కర్మణ లేకపోతే కర్మ అనే దానికి ఎన్నో డెఫినిషన్స్ ఉండేగా అదాவது చెయ్యల్ అనేదే మన ఒళ్ళు చేసే ఆ ఒళ్ళులో ఏర్పడే ఆ చలననే కర్మణ ఒళ్ళు మనస్సు ఈ నోరు ఈ మాట్లాడేది ఈ ఉపాధిలు దీనితో ఉపాధి అని చెప్తారు ఈ ఉపాధిని పెట్టి మన చేసేది అన్ని కర్మణ లేకపోతే ఒక మాటతో ఈ కర్మ వచ్చి ఏం చేస్తుంది ఒక మాట ఈ చెయ్యల్ అనేది తోండుతుంది ఒకవేళ మరం చేస్తుంది అటమాది అది అనిత్యంగా ఉండేది అన్ని అది కర్మ అట అని చెప్పేమో ఒకవేళ అనగా ఏకపట్ట కారకాలు దాన్ని బట్టి మనం ఇంకా సూతాడి కారకం అనేది వచ్చి పల కారణీలు మన చెప్పేమి ఫ్యాక్టర్స్ నిండ కారణీలు నీ సార్దే ఒక కర్మం అనేది ఒక చెయ్యల్ అనేది నిండ ఫ్యాక్టర్స్ నిండ కారణీలు సేరియ బట్టి ఒక సేల్ చేసేది ఇప్పుడు నేను మాట్లాడాను అంటే బట్టి తోడుతో ఇటు మాట్లాడింది వెళ్ళవదు మనం వచ్చి ఈ దీని పట్టి అన్ని పుస్తకాలు చదవాలే అన్ని వినిండాలే సామెలతో చదివిండాలే ఇట మారి ఎన్నో సేరుతనే ఈ ఒక నిగల్చి అనేది ఈ ఒక செயல் అనేది నడిసిందుకు వెళ్ళవను అట మరి ఏకపట్ట కారణీలు సేరిందే ఒక செயல் అనేది దానిని కర్మానిసే చెప్పేము అనగా దృష్ట అదృష్ట ఫల జనకం కర్మ పుణ్య పావాలు దృష్ట అంటే మన చూసే దృష్ట అంటే కన్నుకు తెరిగిండ్ర మన కన్నుకు తెలిసే బలన్లనిచ్చేది అనగా అదృష్ట అంటే మన కన్నుకు తెలియకుండా పుణ్య పాపాలతో మనం ఒక సేల్ చేస్తే దానికి ఉంటే అదృష్ట ఫల జనకం అదాவது అదృష్ట అంటే మన కన్నుకు తెలాని ఆ పుణ్య పాపాలని అది వచ్చి బలంగా వచ్చే ఆ ప్రొడ్యూస్ చేసేది దానిని మన సెయల్ అటాన్సి చెప్పేము ఇది వచ్చి దృష్ట బలాన్ని అదృష్ట బలాన్ని ఇస్తుందో అதாவது దృష్ట బలం అంటే మన చూసేప్పుడు ఒకటి చేసేము దాని ఉండే బలాన్ని ఆవాల్ని అనుభవించేము ఇప్పుడు నడిసిపోయేమంటే ఒక తావుకు పోవలే నుంచి నడిసేము అంటే ఆ నడిసే కర్మ నుంచి ఆ తావుకు పోయి అడంజితున్నాము అది కన్నుకు తెలిసే బలన్
కండుకు తెలాని బలం అంటే దానికి పుణ్య పాపాలు అటడిసి వేదాల్లో చెప్పుతుంది. ఆ దీనిని ఏది చేతుందో దాని కర్మ అని చెప్పాము. ఇట కర్మకు ఎన్నో డెఫినిషన్లు మనకు ఉంది. దాని అట్టానే ఇప్పుడు ఇక్కడ ఏం కర్మ అని చెప్పారు అనేది మనకు తెలాలే. దాన్ని తెలుసుకోవాల్సింది ఖండితంగా అవశ్యం. దానిచే బోధవ్యం అంటే அறியப்பட வேண்டும் అటని అర్థం. ఈ செயல்ని పற்றி మనం తెలుసుకోలే. బోధమయం చ వికర్మణ. వికర్మణ అంటే విశుద్ధం, அதாவது ఏమి చెయ్యకూడదో నిషిద్ధం కర్మ చెప్పేమిక. ఎది చెయ్యకూడదో ఆ చెయ్యకూడద செயல் ఏమి అనే దాని పற்றிని మనకు తెలిసిండాలే. அதாவது ஏன் செய்யால అనే దాని పற்றிని తెలిసిండాలే, ஏன் செய்யக்கூடாது అనే దాని పற்றியும் తెలిసిండాలే. అనగా అకర్మణగ బోధవ్యం. అకర్మణగ అంటే ఈ செயலின்மை, செயல் అంటే ఏమి, వికర్మణగ అంటే ఏది చెయ్యకూడద செயல்கள் అనేదిని తెలిసిండాలే. అనగా అకర్మణగ అంటే செயலற்ற తన్మై అనేది ఏమి దానిని మనకు తెలాలే. అది బట్టి ఒళ్ళులో సలన లేకుండా ఉన్నదే செயலின்மை అటనా అంటే దాని పற்றி ఇంకా విளக்காలుంది. దానిuடைய వేరే ఇక్కడ ఏం చెప్పారు అనే దాన్ని మనం పురించుకోవాల్సింది ఉంది. ఇది అన్నినేని గహన. గహన అంటే మన అరించుకుందుకు ఒద్దే కష్టం, ఒద్దే సూక్ష్మமான విషయాలు. ఈ కర్మం செயல் అనేదేని ఒద్దే నున్மையான నుణుக்கவேணு விஷயம். దాని పற்றி அறிஞ்சுకునేది ఒద్దే కష్టం. గతిహి, గతి అంటే దానిuடைய పోకు, దానిuடைய உண்மை தன்மை, యథార్థ నిலை. ఈ కర్మానిuடைய యథార్థం ఏమి, అది దానిuடைய ఉண்மை తన్மை ఏమి అనేది మన పురించుకునేది ఒద్దే కష్టం. దాని నుంచి దీని అన్నిని మన విளக்கంగా క్లియర్ గా మన పురించుకోలే. దాని నుంచి అడుతదిలోని దాని చెప్పబోయేను అనే దానికి ఒక அறிமுகంగా దీని ఒక పీడికగా వేసి ముఖ్యంగా గమనంగా విను అర్జున. నేను ముఖ్యమైన శ్లోకాల్ని చెప్పబోయేను, ముఖ్యమైన విషయాన్ని పற்றி మాట్లాడబోయేను అటనిసి చెప్పిందుకు ఆరంభించారు. ఈ 18వ శ్లోకం ఒద్దే 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 ముఖ్యమైన శ్లోకం. ఇది వచ్చి ఈ తనిగా ఈ అధ్యాయాలోని ఇది ఒద్దే ముఖ్యమైన శ్లోకం. అనగా హోల్ గీతలో ముఖ్యమైన శ్లోకాలను చూసేప్పుడు ఇది వచ్చి ఒద్దే ముఖ్యమైన శ్లోకం. ఇది కండిప మన నిండు తావులో దీని పెద్దాలే కోట్ సేత్రు ఒద్దే ముఖ్యమైన శ్లోకం, బాగా పురించుకోవాల్సిన శ్లోకం. దానిచ్చి దీన్ని మనం 2-3 క్లాస్ ఎత్తాల్సింది. ఒక్కొక్కడ శంకరుடைய భాష్యం దీనికి 7-8 పక్కానికి రాసిండారు. దయానంద స్వామి తన బుక్ లో తన విளக்கம் ఇచ్చింది 25 పక్కానికి, కిట్టతట్ట 25 పక్క పెద్ద ఫుల్ స్కే పేపర్ మారి ఉండే బుక్ లో 25 పక్కానికి రాసిండారు. దీని విளக்கம் మన కొంచెం నిదానంగా చూతా వెరాల్సిందిలా మన చూసిన పాయింట్స్ లే ముక్కవాల్సి ఉంది. కాబట్టి కొంచెం గమనంగా దాన్ని తిరిగి మీరు మనసులో ఎత్తుకురండి. అదాவது మెయిన్ థీమ్ దీనిలో ఏం చెప్పిందుకు వచ్చారంటే ఆత్మ నిష్క్రియக, ఆత్మ செயலற்றது. అదాவது ఆత్మకు செயல் ఒకటి ఉండదు అనే దాని ఇక్కడ ముఖ్యత్వం ఇచ్చి చెప్పిందుకు వచ్చారు. ఈ ఉడల్ మనం బుద్ధి ఇదే పనులు చేస్తా ఉండే తవర ఆత్మకు ఏ విధమైన செயలుని లేదు అనే దాన్ని ఇక్కడ చెప్పిందుకు వచ్చారు. సూతాడి 18. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మణ్యః కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః
యుక్త కృష్ణ కర్మ కృత్. దీనిలో ఈ శ్లోకానుடைய అర్థం చూసేదాని ముందాతి మన కొంచెం దీనుடைய విளக்காలు చూడాల్సి ఉంది. దాన్ని చూసి అనగా శ్లోకార్థం కొంచెం కొంచెంగా పోతా, నిదానంగా పోతానే ఇది బాగా పురింజును. దానికి కొంచెం నిదానంగానే పోతా. సరే, ఇప్పుడు వచ్చి కర్మ అంటే ఏమి మన వచ్చి దీనిలో వచ్చి దీని మొదటి శ్లోకాల 17లో కర్మ అంటే ఏమి, వికర్మ అంటే ఏమి, అకర్మ అంటే ఏమి, ఈ మూడుని పట్టి తెలుసుకోలే అట అనేసి చెప్పినారు. ఈ వికర్మ అనేదాన్ని ఈ కర్మలోనే సేరిస్తున్నారు. దానిచ్చి ఈ మనకు அடுத்து చెప్పేప్పుడు కర్మ అకర్మ మట్టునే చెప్పారు. அதாவது கர்ம செயல் అనేప్పటికేని எது செய்யாల్సిన செயல், எது செய்யக்கூடாத செயல், ఏం చెయ్యాలి, వాట్ ఈస్ టు బి డన్, ఏమి మన చెయ్యాల, వాట్ ఈస్ నాట్ టు బి డన్, ఏమి మన చెయ్యకూడదు. ఇదిని మన క్లియరా తెలుసుకోలే. ఇప్పుడు వచ్చి దీనిలో మనకు నే చేసేను, అహం కరోమి, నేను చేసేను అనేప్పటికి మనకు ఏమి ఒక ఉணர்வு అవుతుందంటే నే చేసే నేను ఎప్పటికి நான் செய்பவன், నేను చేసేవాండు, ఆ కర్త నే చేసేవాండు అనే ఆ ఉணர்வு మనకు రోగా అవుతుంది. ఆ ఉணர்வு పెట్టుకునే మనం ఏం చేసేముంటే నేను చూతా ఉండా, నేను చూసేను, నేను మాట్లాడేను, నేను నడిచిపోతా ఉండా, నేను అట్లా అనేసి అన్ని పనిలని ఏం మనం చేసినా నేను వండుతా ఉండా, లేకపోతే నేను ఇంకొకరిని కోవపడేను, అన్నిటిలోని మనకి ఏం ఫీలింగ్ తో మనం చెప్పేము నేను చేసేను అనేప్పటికి ఏ செயல்గా ఉంటున్నాలు దానిలో మన ఆ కర్త అనే ఫీలింగ్ ని, ఆ ఒక కర్త అనే ఆ ఉணர்வுతోనే మన ఈ అన్ని செயల్ని చేసేము. దేని పెట్టి చేసేము, ఈ కరణం. కరణం అనేది ఈ మనసు, ఈ పులన్கள், ఇంద్రియంగా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు చెప్పేము. ఈ చెయ్యి, కాలు, కన్ను, ముక్కు, నోరు, ఇది అన్ని ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ కరివిలా అని పెట్టుకుని దానే కరణం అట అని చెప్పేము. ఆ కరివిలా అని పెట్టుకుని మన ఈ செயల్లాని మన చేసేము. అదావదు ఈ ఒళ్ళు అనే దాన్ని కార్య అని చెప్తారు. కార్యం అంటే ప్రోడక్ట్, ఒక పొరుల్, ఒక కారణాలండి అది ఉత్పత్తి అవింది. మనం చెప్పేమి ఇంకా ఈ களிமண்లోండి ఈ పానే ఉత్పత్తి అవింది అంటే ఈ களிமண் వచ్చి కారణం, ఈ పానే వచ్చి కార్యం. అది మాది ఈ పంచభూతాలే అదింత మన తత్వబోధం చదివింటే మీకు పురుంజునేది. అదావదు అన్ని పంచభూతాలు, ఆకాయం, పంచభూతాలు ఉంటే తెలిసినాయిక, ఆకాయం, కాற்று, నెరుపు, నీర్ అనగా ఈ భూమి. దీన్ని ఈ మాయాశక్తిలో ఉండేదాని నుంచి దానికి 3 గుణాలు ఉన్న, ఆ 3 గుణాలని అడిపడిగా పెట్టుకునే ఈ ఒళ్ళు అనేది ఉరువవుతుంది. దానిలో ఆ సత్వగుణ సేరి పంచీకరణం అంటారు దానికి. దానిలో దాని తని మీరు దానిలో నిండా విளக்காలు ఉంది. మనం ఇంకో నాటి ఎప్పుడున్నా ఒక నాటికి ఫ్రీగా దాని ఎడలో చూసినవుతే దాన్ని చూతాడి. ఇప్పుడు దీని ఈ ఇంత మట్టు పురించుకుంటే సార్ ఈ పంచభూతాలని అడిపడిగా పెట్టుకునే ఈ ఒళ్ళు అనేది ఒక కార్యం. కార్యం అంటే ప్రోడక్ట్, ఒక పొరులుగా అది ఉరువైంది. అதாவது కారణం అనేది ఆ పంచభూతం, దల్లోండి ఉత్పత్తి అయిన కార్యం అనేది వచ్చి ఈ ఒళ్ళు. ఈ కార్యంని కరణం అంటే ఈ ఒంటో ఉండే అన్ని ఇన్స్ట్రుమెంట్, కరివిలు. ఏం కరివిలు, మన జ్ఞానేంద్రియాలు, మన ప్రేమిక జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, దీని పట్టే ఇదింత కరివిలు. ఈ కరివిలు పెట్టుకునే మన పనులు చేసేము. దాన్ని సంస్కృతలో కరణం అట అని చెప్పుతారు.
அடுத்த ఇది ఈ ఒళ్ళుని ఎట్టా సంస్కృతాల చెప్పారంటే కార్యకరణ సంఘాతం. సంఘాతం అంటే కూటు. ఒక రెండు సేరిన అసోసియేట్ అవి ఉండేది. సంఘాతం అంటేనేని రెండు సేరి ఉండేది. అదావదు కార్యంగా ఉండే ఈ ఒళ్ళుని కరణాలుగా ఉండే ఈ కరువిలు ఇంద్రియాలని సంఘాతం రెండు సేరి పుట్ టుగెదర్ అన్ని సేరి ఒక ములుసుగా ఒక ఇదిగా ఉంది. అదే ఇక్కడ కార్యకరణ సంఘాతం అటనిసి దీన్ని చెప్పారు ఈ ఒళ్ళుని. సరే, ఇప్పుడు మన నేను ఐఎమ్ టాకింగ్ అటనిసి చెప్పాము. నేను మాట్లాడేను అటనిసి నేను చెప్పేప్పుడు ఇక్కడ ఏమేమి అక్కడ ఉంది అటని చూసేప్పుడు ఈ నేను అనే ఆ ఆత్మ అనేది ఉంది. నేను అనేప్పుడు ఐ నాన్ అటాడేదిని మన ఆత్మ నేర్చుకుంటున్నాం. అదావదు ఈ కార్యకరణ సంఘాతానికి అధిష్టానంగా ఆ ఒక అడిపడే కారణంగా అదావదు పరంపొరుள் మన చెప్పేమేక అన్నికి కారణంగా ఈ ఇరైవనే ఉండినాడు అట అనిసి మన ఏర్కనవే చూసాము. నిమిత్త కారణం ఉపాదాన కారణం అట అని చూసేప్పుడు ఏం చూసినాము అంటే ఈ పొరుల్ని ఈ కార్యాన్ని ఈ ఒళ్ళో అన్ని ఈ ప్రపంచాన్ని ఉత్పత్తి చేసేదానికి కారణంగా ఆ ఇరైవనే ఉన్నాడు. பொருட்காரணங்கானி வாண்டே உண்ணாண்டு வாண்டு ఆ ఇంటెలిజెంట్ அறிவு కారణంగాని వాండే ఉన్నాడు. ఆ పొరుట్కారణంగాని వాండే ఉన్నాడు అటాడేప్పుడు ఏ ఒక ప్రపంచాల్లో ఉండే ఎదినేని ఈ ఆత్మ బ్రహ్మం, ఆత్మ అంటున్నాலும் బ్రహ్మం అంటున్నాலும் ఒకటే. అన్ని విధాల్లో చూసేప్పుడు దాని బ్రహ్మం, ఈ ప్రపంచ లెవెల్లో చూసేప్పుడు దాని బ్రహ్మం అట అని చెప్పాము. ఒక ఇండివిజువల్ ఒక తని మనిషిని పెట్టు చూసేప్పుడు దాని ఆత్మ అని చెప్పాము. సరే, ఇప్పుడు వచ్చి మన తని మనిషిని చూసేప్పుడు దీని ఆత్మ అని ఎంచుకుంటా. ఇప్పుడు దీనిలో వచ్చి ఐఎమ్ టాకింగ్ నేను మాట్లాడేను అనేప్పుడు ఇక్కడ నాన్ అనేది ఏమి ఆ ఆత్మ. ఈ టాకింగ్ ఈ మాట్లాడేది అనేప్పుడు అక్కడ ఏది మాట్లాడుతుంది, ఏ మాట్లాడేదానికి ఇది కారణంగా ఏది మాట్లాడుతుంది అంటే ఈ నోరు. నోరు ఎక్కడ ఉంది? ఈ కార్యాల ఉంది. కార్యం అనేది ఏమి ఈ ఉడల్. ఈ ఉడల్ అదావదు కార్యకరణం ఈ రెండు సేరి అక్కడ ఆ సంఘాతం ఉందేగా అదిని ఈ ఆత్మాని సేరియే ఒక సెయల్ అనేది నడుతుంది. ఒక సెయల్ అనేది ఎట్టా నడుతుంది అనేదాన్ని మన ఇక్కడ చూసిందాం. అదావదు మనకు ఒక ఏం మన చేసినాலும் ఏం ఒక్క సెయల్ చేసినాலும் ఈ మూడు లేకుండా అక్కడ సెయల్ అనేది నడాదు. తానే ఇక్కడ చెప్పింది వచ్చేది మొదటి పాయింట్ గా. అదావదు ఆత్మ నాన్ ఐ అనేది అక్కడ ఉండాలి అనగా కార్యం. కార్యం అనేది ఈ ఒళ్ళు. ఈ ఒళ్ళు అనేప్పటికేని దానిలో ఆ కరణాలని వచ్చింది. కార్యకరణ ఆ కూట్ కార్యం అనేప్పటికీ ఆ ఒళ్ళు ఉండాలి, ఆ కరణాలని సేరి ఉండాలి అక్కడ. ఆ రెండుని అది రెండు మట్టు సేరితే చేయలొచ్చునా అంటే రాదు. ఈ ఆత్మని రోగ ఉండుకు బట్టి కార్యకరణం అనేది వచ్చి అది జడంగానే దానికి ఉణర్వు అనేది ఉండదు. ఈ ఆన్మ ఆ పరంపొరుள் దాంతో సేరేప్పుడుగే ఆ ఒళ్ళుకు జడంగా ఉండే ఆ ఒళ్ళుకు ఏమవుతుంది? ఆ ఉసురు అనేది పోతుంది. ఆ ఉణర్వు అనేది పోతుంది. అదావదు ఈ కార్యం అనేప్పుడు అది స్థూల శరీరం, మన కన్నుకు తెలిసే ఈ ఒళ్ళు. కరణం అనేది మన సూక్ష్మ శరీరం, మనకు కన్నుకు తెలియకుండా రోగం నుట్పంగా ఉండే ఇది వచ్చి కరణం. ఇది అన్ని ఈ ఆన్మ అనేది దీనికి అన్ని ఈ శరీరాలకంతా అప్పార్పట్టది. ఈ కరణం అనేప్పుడు దానిలో వచ్చి ఈ కార్యకరణానికి ఇదిగా అదావదు అడిప్పడిగా ఉండేది కారణ శరీరం. ఆ కారణ శరీరానించే
ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండు ఉత్పత్తి అవుతుంది. ఈ మూడు శరీరాలకి అడిప్పడిగా ఉండేది కారణం, దాని ఆ మూడుకుని అప్పార్పట్టు ఉండేది ఈ ఆత్మ. ఈ అప్పుడు మనకి ఏం తెలియాలంటే ఈ ఆత్మ దేనితో, ఈ ఒళ్ళు అనగా ఈ కరణాలు ఇది అన్ని సేరేపుడిగే అక్కడ సెయల్, ఒక సెయల్ అనేది అక్కడ నడుతుంది. సరే, అక్కడ సెయల్ నడిసేపుడు మనకి ఏం ఫీలింగ్ వస్తుంది, ఏం ఫీలింగ్ తో మనం చేసేము ఆ సెయల్ ని, నే చేసేవాండి, నే కర్త, నే ఈ పనిని చేతా ఉండా, నే ఇవాళ మాట్లాడుతా ఉండా అటనిసి మన ఎంచి చేసేము. నే ఎప్పుడు డూయర్ కన్నా నే ఎప్పుడు చేసేవాండుగా ఉంటానో అప్పుడు నే అనుభవించేవాండుగాని అవిత్నా. నాకు నే ఎప్పుడు ఒక సేల్ని చేసేను అనే ఆ ఒక ఎన్నంతో నే చేసేప్పుడు నేను ఆ సేల్నుடைய బలాన్ని అనుభవించేవాడు గాని నేనే ఉంటాను. ఈ செயல் దోర్ కోసం చేసేను, నా కోసం నేను చేసేను అటానేప్పుడు ఆ செயల్నుடைய బలాన్ని నేనే అనుభవించుతాను. ఇప్పుడు నేకోండి ఒక తావుకు పోయాను అంటే నే చేసేవాండి అటాని నే ఎంచేను అటానేప్పుడు నే చేసేవాండి అక్కడ పోయి అనుభవించేనిగా. అక్కడ ఒక తావుకు పోయాను, అక్కడ దేనికోసం పోయానో, ఏం ప్రయోజనాని కోసం ఆ తావుకు పోయాను. ఇప్పుడు ఒక కాయగరి తీసిందుకు పోయాను, ఒక అంగటి పోయాను అంటే దాని ఆ ప్రయోజనాన్ని నే అనుభవించుతాను. అప్పుడు నే భోక్తాని అవిత్నా. ఇది అన్నినేని మన ఈగో ఉంటేనే మనకు ఈ ఒళ్ళులో అభిమానం పెట్టేదానిచ్చే ఇది పూరం నడుతుంది. నే ఈ కర్తాగా నే செயல் செய்பவன் కానీ అనుభవించేవాడు కానీ ఎప్పుడు అవేను ఈ ఒళ్ళులో నే అభిమానం పెట్టుకుని నే చేసేవాండు నేర్చేప్పుడుగే ఈ ఆత్మ పరంపొరులు ఉందిగా ఆ దానిని తనిగా పిరిచకుండా అన్నిని ఒట్టు మొత్తంగా చేర్చుకుని ఏం చేసేను, నేను చేసేవాండు అటాని ఎంచేను. ఒక్క செயல் కూడా అప్పుడు కర్మ ఒక செயల్ అంటనేని ఈ కర్త లేకుండా చేసిందుకు వెళ్ళవదు. మన బాగా యోచుతా, ఏ செயல் అంటనాலும் ఈ కర్త నే చేసేను అనేది లేకుండా చేసిందుకు వెళ్ళవదు. ఈ కర్త అనేప్పుడు దల్లో వచ్చి మన ఏమి చూడాలి అనేదాన్ని అడుగుతా. మొదట దీని ఉడయ అదాదు ఒక செயల్ అనేది ఎట్టా ఏర్పడుతుంది అనేదాన్ని మనం పురించుకుంటేనే దాని ఉడయ స్వామి ఏం చెప్పింది వచ్చేరని ఈ శ్లోకాలో అడుతు ఏం తాత్పర్యం వాళ్ళు చెప్పింది వచ్చేరు అనేది ఇంకా బాగా పురుజును. దాని నుంచే దీన్ని చెప్పుకొచ్చేము. ఇప్పుడు నే ఒక నే కర్త భోక్త అటాని చెప్పేప్పటికి అక్కడ నే செயல் చేసేవాండు అనే ఒక ఈగో నాకు వస్తుంది. ఆ ఈగో నుంచే నేను ఆ అహంకారాన్ని పెట్టుకునే నేను ఆ செயల్ని చేసేను. దాని అహంకారం అంటే గర్వం నుంచి రాకూడదు. ఈగో అంటే మీరు వచ్చి మన లోకల్ వాడు వద్ద ఈగో పట్టిన వాడు అటన్స్తా చెప్పేమిగా అట్ట ఒక ఆ గర్వాన్ని ఎంచకూడదు. ఈగో అనేది మన ఒళ్ళు పైగా మనం పెట్టుకుంటే అభిమానం. నే ఈ ఒళ్ళే, నే ఈ కన్ను కాదుకు మూకు, ఈ మనసు ఏమి ఎంచేస్తుందో ఆ ఎన్నాలు, ఈ బుద్ధి ఏమేమి డెసిషన్ తీర్మానాలు ఎత్తుతుందో దానిలో అంతా నే అభిమానం పెట్టుకునేదే అక్కడ ఈగో అనేది. దాన్ని మన క్లియర్ గా పురించుకోవాలి, రెండుని కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. సరే, ఇప్పుడు వచ్చి నే ఈ కర్త నే செய்பவன் అనే ఒక ఫీలింగ్ వచ్చేప్పటికి ఆ ఫీలింగ్ లేకుండా అదావదు ఆ ఫీలింగ్ తో చేసేదే బైండింగ్ డిసైర్ అని చెప్పేము. ఒక செயల్ వచ్చి మన బంధపడుతుంది అంటే ఎప్పుడు మన ఈ కర్త అనే ఫీలింగ్ తో చేసేమో అప్పుడు ఆ செயல் తో మన ఒండ్రుబడితినాము. సరే, ఇప్పుడు ఈ కర్తకు ఒక చాయిస్ తేర్నెడుతల్ అనేది ఉంది. మన ఏற்கனவே దీన్ని
కర్మయోగాలో లైట్ చూసిండాం. అదావదు ఆ సెయల్ చేసే వాండుకు ఏమి వాండుకు చాయిస్ ఉంది అంటే వాండు ఆ సెయల్ని చెయ్యాచు, చెయ్యకుండా ఉండాచు, వేరే మారి చెయ్యాచు. ఈ 3 ఆప్షన్ వాండుకు. ఈ 3లో ఏది గాని వాండు చెయ్యాచు. ఆ సెయల్ని వాండు చెయ్యాచు, లేకపోతే చెయ్యకుండా ఉండాచు, లేకపోతే వేరే మారి చెయ్యాచు. కర్తాకు ఈ చాయిస్ అనేది ఉంది. ఈ செயலுடைய సంబంధపడుతి ఏకపట్ట కారణీలు ఉంది. దానే మన సంస్కృతాలో వ్యాకరణం, అదాదు సంస్కృత గ్రామర్ లో విభక్తి అటాన్సి చెప్పుతారు. ఒక செயల్ నడుతుంది అంటే దానికి ఏకపట్ట కారణీలు కావాల్సింది ఉంది. దాని 6 విధంగా పిలిచేరు సంస్కృతాలో. దానే సంస్కృత గ్రామర్ లో విభక్తి అంటారు. మీరు పురింజ దాన్ని పట్టి యోచించని వాళ్ళు ఒకటి యోచించాదో, నేను తమిళ్లో చెప్పేది మట్టు మీరు గ్రాస్ వేసుకునే వచ్చినారంటే మనకి ఏం తాత్పర్యమో అది పురించును. ఇంకా కొంచెం ఆ గ్రామర్ పాయింట్స్ అంతా తెలిసిన వాళ్ళకి ఇది ఇంకా యూస్ అవును అనే దానికి దాని సేరి చెప్పుకొచ్చాను. ఇప్పుడు వచ్చి ఈ 6 విధాల్లో మనకు ఒక செயల్ చేయాలంటే ఈ 6ని సంబంధపడి ఉన్ను. ఈ 6లో మెయిన్ గా మనతో ఉండేది వచ్చి కర్త. ఈ ప్రథమ విభక్తి అటని చెప్పారు. మొదటి ఇది. దీనిలో ఈ కర్త లేకుండా, ఈ செய்பவன் లేకుండా ఒక్క செயல் అక్కడ లేదు. ఈ దోండు చేసేవాండు లేకుండా అక్కడ செயల్ అనేది ఉన్నా కండిప్గా ఉండిందుకు వాய்ப்பே లేదు. దాని మన మొదట పురించుకోవాల్సింది ఏమి, செயல் புரிபவன் இல்லாமல் செயல் என்பது இல்லை. చేసేవాండు లేకుండా అక్కడ செயல் అనేది లేదు. ఇది మొదటి పాయింట్. సరే, ఈ செயల్ని వాండు దోరుకోసం చేసేయండి అటాని சொல்ற. ఆ కేள்விని మడిగారు. దోర్ని దేనికి అటానిస్తా కేள்வி అడిగేవింకా దోర్ని. ఇప్పుడు రామహ గచ్చతి, రామన్ పొయ్యేండు. రామన్ వచ్చి ఎక్కడికో పొయ్యేండు. రామహ గచ్చతి అంటే ఒక వినైచొల్. వాండు పొయ్యేండు. ఎక్కడి పొయ్యేండు? దోర్ని అదావదు గచ్చతి అనేప్పుడు ఎక్కడి పొయ్యేండు అటాన్స్ మనం అడిగినా ఉంటే వనం గచ్చతి అండ్ కాటుకు పొయ్యేండు. అది వచ్చి ఏం చెప్తుంట దాని ఎక్కడికి పొయ్యేండు అంటే అట్ట మరి అడగచ్చు. వేరే కేள்வி చెప్పాలంటే ఇప్పుడు అహం నేను శాస్త్రం వదామి, ఈ శాస్త్రాన్ని చెప్పేను అటాని చెప్పేప్పుడు దేని చెప్పేవు అంటే శాస్త్రத்தை சொல்கிறேன். ఎదై యారై అనే కేள்விలకంతా ఏమ బదులుగా అవుతుందో అది వచ్చి కర్మ. కర్మ అంటే ఆబ్జెక్ట్. మొదట ఉండేది సబ్జెక్ట్. మన దోరు ఆ செயల్ని చేసేవాండో వాండు వచ్చి కర్త. செயல் செய்பவன். செய்யப்படும் பொருள் దేనికోసం వాడు చేసేయండి అంటే దేని చేసేయండి అనేప్పుడు అక్కడ అది వచ్చి కర్మ. దానే మన కర్మ అంట అనేసి సంస్కృతాలో గ్రామర్ లో చెప్తారు. మీరు ఈ కర్మ అని మన செயల్ని కొలపాదో. సరియా? ఇప్పుడు వచ్చి ఈ కర్మ అనేది వచ్చి ఇప్పుడు ఈ అదాది ఎక్కడ దోరుకు దేనికోసం అటని చూసేప్పుడు అది వచ్చి ఏం అవుతుంది, ఈ యారై ఎదై అనేప్పుడు అక్కడ వచ్చి వనం గచ్చతి వాడికి కాటుకు పొయ్యండి. లేకపోతే ఏం మాట్లాడేము అంటే ఈ శాస్త్రాన్ని బట్టి మాట్లాడేము అనేదాన్ని రెండవది విభక్తిగా చెప్పారు. మూడవది వచ్చి కరణ. కరణ అంటే ఏ దీని పెట్టి వాడు వనానికి పోయినాడు, కాళ్ళలో పోయినాడా, రథాల్లో పోయినాడా, లేకపోతే బండిలో పోయినాడా, దెల్లో పోయినాడు
అటాన్స్ అడిగేప్పుడు కరణ అదే రథేన రథాలో పోయినాడు రామని ఎట్టా వనానికి పోయినాడు అంటే రథాలో పోయినాడు అదావదు దెల్లో ఏం పెట్టి దోర్తో కూడా అనేది దాన్ని ఇక్కడ వచ్చి కరణ వ్యుత్పత్తి అంటారు. అదావదు ఇన్స్ట్రుమెంట్ ఏ మీన్స్ ఏ దీన్ని ఉపాయంగా పెట్టుకుని నాన్ పార్కిరేన్ అహం పశ్యామి నాన్ పార్కిరేన్ అంటే దేని పెట్టి చూసావు కన్నాల్ పార్కిరేన్ అటని చెప్పేమిక ఆ ఆల్ అటనిసి వచ్చేప్పుడు అది వచ్చి కరణ అంటే ఇన్స్ట్రుమెంట్ ఏ ఉపాయం ఏ కరువిని పెట్టి మన దాన్ని చూసేము అది వచ్చి మూడవది. మొదటిది ఏం చూసాము కర్త, அடுத்து కర్మ, మూడవది కరణం. కర్త అనేది செய்பவன், రెండవది కర్మ అనేది చేయపడు పొరుள் ఏ పొరుల్ని దేనికోసరం దేని చేసేండు అనేది ఇంతని ఆ రెండవదిలో వచ్చును. మూడవది దేని పెట్టి చేసేండు అనేది మూడవది. నాలుగవది దోరు కోసం చేసేండు. రామర్ దేనికోసం కాட்டுకు పోయినాండు అని చూసేప్పుడు పితృవాక్య పరిపాలనాయ அதாவது వాళ్ళ తండ్రినుடைய ఆ వాక్కుని కాపాడిందుకోసం వాడు వనానికి పోయినాడు అటని చెప్పేము. అది వచ్చి ఎదర్కాక దేనికోసం అటనిసి మనం అడిగేప్పుడు ఆ செயல் అక్కడ అవుతుంది. మూడవది వచ్చి ఎక్కోండి పొయ్యేండు అయోధ్యలోండి పొయ్యేండు. అంజావది ఇది అదావదు అంజావది ఏమి దీని అపాదానం అంటారు. ఆ సంస్కృత వార్తలుని కడేస్ట చెప్పాను మీరు ఇప్పుడు వద్దే யோசிச்சாதோ నేను రెండవ మాట ఇంకొత్తర అన్నిని ఇంకొత్తర వகைப்படுத்தி చెప్పేன். அடுத்து இது எக்கோண்டி பொய்யேண்டு అనేప్పుడు అది అయోధ్యలోండి వాడు పొయ్యేండు. அடுத்த ఆరవది వచ్చి అధికరణం. అదావది ఇక్కడ వచ్చి షష్ఠి విభక్తి వచ్చి సంబంధం అది కారకాలో రాదు. అది వచ్చి రిలేషన్షిప్ ఉరవులు అని చెప్పింది అది యూస్ అవునే తవర అది కారకాని ఒక కర్మం ఒక செயல் చేసేదానికి అది தேவை లేదు. ఏడవది విభక్తిగా ఉండే అది వచ్చి అధికరణం అంటారు. ఇప్పుడు వచ్చి దానికి వాడు ఎక్కడ ఉన్నాడు దోన్నాని ఎక్కడ ఉన్నాడు అంటే వాడు ఇంట్లో ఉన్నాడు అటని చెప్పేమి వాడు ఇంట్లో ఉన్నాడు. రామహ వనే వసతి వాడు వనాలో వసిచ్చేండు. వనే అటనిసి వచ్చేది వనத்தில் వసిக்கிறான். ఆ ఇల్ ఎంగు వసిக்கிறான் అంటే వనத்தில் వసిக்கிறான் చెప్పేమిక అట్ట వచ్చేది వచ్చి ఈ సప్తమి విభక్తిలో వచ్చును. ఇప్పుడు మన ఇదిలో 6 చూసిందాము. దానికి నేను ఏం కేள்வி అడిగితే అది వచ్చును అనే దానిని చెప్పే దాని సంస్కృతాలో ఏం చెప్తారు అని చెప్పాను. రాయాలని ఇచ్చేవాళ్ళు రాసుకోండి. కర్త అనేది వచ్చి సంస్కృత వార్త అది ఒన్నావదు కర్త. దీనికి ఏం కేள்வி అడిగితే దానికి బదులు వచ్చును యార్ దోరు చేసేరు ఇదే ముఖ్యం. అప్పుడే ఆ చెయ్యలే అవుతుంది. ఈ యార్ అనేది చెప్పేప్పుడుకు దోరు చేసేరు అనేప్పటికే ఆ செயல் ఏం செயல் చేసినాலும் దోరు చేసేరు అంటే దాని బదులుగా వచ్చేదే ఈ కర్త. அடுத்து వచ్చి యారై ఎదై వేర్ అడిసిత అడిగేమిక మెయిన్ గా యారై ఎదై దేని చేసేరు ఎక్కడి పొయ్యేరు అనేది కూడా ఇక్కడ వచ్చు. ఇది వచ్చి కర్మ అనేప్పుడు ఇది రెండవది విభక్తి. కర్మ అనేదానికి కేள்வி ఏం అడిగేము యారై ఎదై. அடுத்து మూడవది వచ్చి కరణం. సంస్కృతాలో దీని కరణం ని చెప్పేము. அடுத்து తమిళ్లో మన కేள்வி దీనికి ఏం అడిగేము వాట్ మీన్స్ అదావదు ఏ ఉపకరణాన్ని పెట్టి ఏ కరువిని పెట్టి దాన్ని చేసేండు ఏ செயல் చేసేండో దానికి ఉపాయం వళి అనేది మార్గం
ఏమి ఏ ఉపాయాన్ని పెట్టుకుని దీన్ని చేసేది, ఏ కర్వి మూలంగా దీన్ని చేసేది. ఐఎమ్ వాకింగ్, నేను నడిసిపోయాను అంట. దేంతో నడిసిపోయాను అంటే పాదాభ్యాం, ఈ కాలు రెండు పెట్టుకు నడిసేను అటని చెప్పేమి. ఇది వచ్చి కరణం. அடுத்து நாலாவது சம்பிரதானம். சம்பிரதானம் தோறுக்கோசரம், யாருக்காக எதற்காக, தோறுக்கோசரம் ఈ செயல்ని చేసేండు అటని. ఎప్పుడు ఇక్కడ వచ్చి పితృవాక్య పరిపాలనార్థం అటని చూసాం. వాడు ఆ అయ్యనుடைய వాక్ని కాపాడేందుకోసరం ఈ వనానికి పోయేండు. அடுத்து அஞ்சாவது వచ్చి అపాదానం. అపాదానం అంటే ఎక్కువ ఉండి ఎంగిருந்து అనే కేள்வி అడిగేప్పటికి ఇక్కడ ఇది బదులుగా రావల. அடுத்து ఏడాவது అనేప్పటికి ఎక్కడ ఉన్నాడు, இடம், ఆ తావు, ఏ తావులో ఉన్నాడు. ది బుక్ ఇస్ ఆన్ ది టేబుల్, ఆన్ ఇన్ தான் చెప్పేమేగా. అదావదు దేని పైగా ఉంది, ఈ పుస్తకం ఎక్కడ ఉంది అని అడిగితే టేబుల్ మేజையின் மேல் இருக்கிறது, ఏ తావులో అటని చింత ఉంది. అదే ఈ అధికరణం. ఆరావది అధికరణం. ఎక్కడ అనే దానికి ఉండే ఆన్సర్ గా అది ఉన్ను. ఇప్పుడు తిరిగి చెప్పేను. కర్త யார், கர்ம யாரை எதை, கரண எதில் எதன் மூலம், 4 சம்பிரதானம் எதற்காக யாருக்காக, 5 அபாதானம் எங்கிருந்து, அடுத்து 6வது அதிகரணம் எதன் மேல் எந்த இடத்தில் అనేదానికింత ఆన్సర్ గా వచ్చును. ఇదే కారకం అటనిసి చెప్పేది. ఇప్పుడు మన బాగా చూడ, ఇప్పుడు నేను ఇంకొక సెంటెన్స్ చెప్పా. ఇప్పుడు కొంచెం గెలికి దొర 2 గూరు మట్టం మ్యూట్ ఎత్తి ఉడుచుకోండా. సుధంద్ర, ప్రియా మ్యూట్ ఎత్తి ఉడుచుకోండా. నేను కేள்வி అడిగేదానికి మీరు దాని కూడా బదులు చెప్పండి. ఈ సెంటెన్స్ ని మీరు నోట్లో రాసుకోండా. ராமன் வனத்திலிருந்து கொண்டு வந்த அபூர்வமான மரத்தினுடைய மலரை தன் மலர் கரங்களால் கொய்து குடிலில் இருக்கும் சீதைக்கு கொடுத்தான். ఇది ఒక, అదావదు దీనిలో ఈ పల అన్ని కారణీలు వచ్చేట ఒక సెంటెన్స్ రాసిందా చూడా. ఈ దీనిలో ఇది ఒక செயல். தோர் சேசேரு ராமன், சரியா? ராமன் வனத்திலிருந்து கொண்டு வந்த அபூர்வமான மரத்தினுடைய மலரை தன் மலர் கரங்களால் கொய்து குடிலில் இருக்கும் சீதைக்கு கொடுத்தான். ఇప్పుడు చేసేవాంటిదోండి కర్తా రామన్. దేనిచ్చాండు? మలరై, అది కర్మ. அடுத்து దీనిలో దేని పెట్టి చేసాండు? ఈ మలర్ని ఎట్ట వాడు ఎత్తినాండు అని ఎప్పుడు ఏం చెప్పుతురు? మలర్ కరంగళాల్, అది వచ్చి తృతీయ. అక్కడనే అది వచ్చి కరణం. அடுத்து 4வது దోర్కి ఇచ్చాండు, అది వచ్చి అప్పుడు ఏమవుతుంది? 4வது అసంప్రదానం. సీதைக்கு யாருக்கு கொடுத்தான் అనేప్పుడు సీதைக்கு. 5 ఎక్కోండి ఆ పువ్వుని ఎత్తుచాండు వనத்திலிருந்து. 5 వచ్చి அடுத்த అపాదానం, ఎంగిருந்து అనేది వచ్చి వనத்திலிருந்து అది వచ్చింది 5. 6வது వచ్చి అధికరణం. అధికరణం అంటే ఎక్కడ ఉండే సీతయ్య అది? కుడిలిల్, ఏ తావులో అనేప్పుడు అది వచ్చి ఆ గుడిసెలో ఉంది, వనాలో ఉండే ఆ గుడిసెలో ఉంది అనేది అక్కడ అధికరణం. ఇట ఇప్పుడు మ్యూట్ వేసుకోండి మీరు. ఇది వచ్చి ఇట మారి అన్ని దీనినే ఒక செயல் అంటే
ఇన్ని కారణీలు చేరుతానే. మీరు దీనిపైకి దాని ఒక్క కారణి ఉండేందుకు వాయిపే లేదు. ఈ 7లోనే అన్నినే అడగిసిన 6 వచ్చి ఈ కారకం, ఇంకో ఒకే ఒకటి వచ్చి సొంత అని చెప్పేది. దశరథనుடைய మైందన్ రామన్ అటనేసి ఈ సెంటెన్స్ లో చేర్చుకున్నా ఉంటే, మొదట రామన్ వనతిలిருந்து చేర్చామిక దల్లో మొదట దశరథనుడయ్య మహన్ రామన్ అటని చేసినా ఉంటే ఆ సంబంధాన్ని చెప్పేది, అదాదు ఉరవుని చెప్పేది. అక్కడ అని వేయచ్చు, లేకపోతే కుడిలిల్ ఇరుకుం తన్ మனைவி సీதைக்கு అటనిసి అక్కడ వెయ్యచ్చు. అదిని ఆ రిలేషన్షిప్ ని, ఆ సంబంధాన్ని చెప్పేది. అది వచ్చి షష్ఠి విభక్తి. ఆ సంబంధం అంటే ఆ రిలేషన్షిప్ ఉరవుని చెప్పేది. ఇదే మనకు ఒక செயల్లో ఉండే కారణీలు. ఇది తవిర ఒక செயల్కి వేరే ఒక్కటినే రాదు. సరే, దీనిలో ఈ కర్త లేదు అని పెట్టుకోండా, ఈ రామన్ అనేది లేదు. అట్ట లేకపోతే కొదవ కారణీలని పెట్టుకుని ఈ செயల్ అనేది నడుసునా? నడదు, నడిసేందుకు వాయిపే లేదు. ఈ ఎదిన్నా ఒకరు అక్కడ కర్తగా ఉంటనే ఆ செயல் అనేది ఎన్ని కారణి, ఈ 6 காரணியின் மற்ற காரணியின் பூரா வனத்திலிருந்து கொண்டு வந்த அபூர்வமான மரத்தினுடைய மலரை தன் மலர் கலர் దోరు చేశారు దాని అనేప్పుడు ఆ కర్త అనేవాడు అక్కడ ఉండాల. కొదవ ఏ కారణీలు ఉంటనాலும் ఈ కర్త అనేవాడు అక్కడ లేకపోతే అక్కడ ఆ செயల్ అనేదే ఉండదు. దానే ఇక్కడ చెప్పింది వచ్చేది మెయిన్ గా. అది మన ప్రవృత్తిగా ఉంటనాலும் నివృత్తిగా ఉంటనాலும். ప్రవృత్తి అంటే ఒక செயల్ చేసేది, నివృత్తి అంటే చెయ్యకుండా ఉండేది. మన ఒక செயல் చేతనాலும் చెయ్యకుండా அமைதிగా ఉంటనాலும், మన அமைதிగా ఉంటనాலும் మన మనసులో ఏం ఎంచేము అవ్వాలా, నేను அமைதிగా ఉండాను. ఆ నేను அமைதிగా ఉండాను అనేప్పుడు నేను సేల్ చేయకుండా ఆ కర్త అనే ఫీలింగ్ మనకు ఆవాలని ఉంది. నేను సేల్ చెయ్యకుండా அமைதிగా ఉండాను అటనిసి మనం చెప్పేప్పుడు కూడా ఆ నివృత్తి అవ్వాలొచ్చి నేను దీనితో ఉడిసి నివృత్తి ఏ செயలు చేయకుండా அமைதிగా గమ్మును ఉండాను అట అంటే కూడా ఆవాల కూడా నే కర్త అనే ఆ ఎన్నం మనకు ఉంది. దానిచే దిలో ఏం చెప్పారు, ఈ ప్రవృత్తిగా ఉంటనాலும் నివృత్తిగా ఉంటారు. ప్రవృత్తి అంటే செயல் చేసేది, నివృత్తి అంటే ఆ செயల్లోండి విడుబడేది. ఒక్క செயల్ చేయకుండా அமைதிగా ఉండేది అని అర్థం. ఈ రెండు ఎది ఉంటనాலும் ఆ దానికి ఈ కర్త అనేవాడు అక్కడ ఉన్నాడు. ఈ అహంకారం అనేది ప్రధానంగా ప్లేస్ చేతా ఉంది అక్కడ. దాన్ని మన పురించుకోవాలి, దాన్ని మనం పురించుకుంటున్నాము. అదే ఇక్కడ ప్రశ్న. ఈ విద్యాసం ఎక్కడ ఉంది అంటే మన ఏం పురించుకోవాలంటే ఇక్కడ ఈ కర్త అనేది వచ్చి ఒక செயல். ఆ కర్త ఉంటేనే అక్కడ செயல் అనేది నడుస్తుంది. కర్తకు అధిష్టానంగా ఆ కర్తకు ఆ செயల్ నడిసేదానికి ఈ ఆత్మ అనేదిని అక్కడ ఉండాలి. ఆత్మనుடைய ప్రెసెన్స్ అక్కడ కండిపుగా ఉండాలి. కావంటే ఈ ఆత్మ వచ్చి ఆ செயల్ చేసేదానికి తూండుగోలుగా ఉండదు. ఆత్మ వచ్చి కర్తాగానో కారయితాగానో అక్కడ ఉండదు. అది చేసేవాడుగానో లేకపోతే కారగిత అంటే వాణ్ణి చేసేందుకు తూండేది గానో అని అది ఉండదు అనేదాన్ని పురించుకుందుకే ఇన్ని విளக்கம். అదావదు ఇంకొతరు చెప్పే ఒక செயల్ నడిసేదానికి మన కర్తగా ఉండాముని మన ఎంచేము. కావంటే ఇక్కడ చెప్పేది ఏమి అంటే కర్త అనేప్పుడు అది వచ్చి ఏమి ఈ ఈగో, ఈ అభిమాననే అక్కడ కర్తగా ఉందే తవర ఈ ఆత్మ వచ్చి కర్తానో కారయితానో దొరకదు. దాని మన 2వ అధ్యాయాల్లోనే ఏర్కనవే చూసిందాము. హన్యతే హన్యమానే శరీరే
వాడు కొల్వதும் இல்லை కొల్లப்படுవதுం இல்லை సంపేదాన్ని తూండి ఉడిసేదిని వాడు లేదు అనేదాన్ని మన ఏర్కనవే గీతలో 2వ అధ్యాయాల్లోనే చూసిందాము దీన్ని పట్టి. దీనిలో మనం మెయిన్ గా ఏమి ఇక్కడ తెలాలి అంటే, మనం ఒక విషయాన్ని గ్రహించుకునేప్పుడు 3 విధంగా గ్రహించుకుంటున్నాము. ఎట్లా గ్రహించుకుంటాము? ఏది ఉண்மைనో అదే మరి క్లియర్ గా గ్రహించుకునేది వచ్చి కరెక్ట్ గా గ్రహించుకుంటాం. యథార్థంగా ఏది ఉண்மைనో అట్టనే గ్రహించుకునేది ఒక టైప్. ఇంకొకటి వచ్చి అదావదు గ్రహణం లేనప్పుడు, అదావదు మన గ్రహించుకోనే లేదు దాని పట్టి మనకు మనసులో ఆ గ్రహణం అనేదే లేదు. దాన్ని గ్రహించుకునేది అంటే అర్థం పురించునేను. గ్రహించుకునేది అంటే ఆ అరివు మనకు వచ్చేది, దాన్ని మన పురించుకునేది. ఆ గ్రహించుకునేది అనేదిని ఒక అగ్రహణం అంటే ఆ గ్రహించుకోలేదు. ఒకటి మన గ్రహించుకుంటాము, లేకపోతే గ్రహించుకోము, లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏమి తప్పుగా గ్రహించుకుంటున్నాము. ఒక విషయాన్ని మన 3 విధాలు మన అరించుకోవచ్చు. ఒకటి కరెక్ట్ గా అరించుకోవచ్చు, లేకపోతే మనకు అది అరించకుండా పోవచ్చు. ఇంకొకటి ఏమి తప్పుగా మన దాన్ని అరించుకోవచ్చు. ఈ 3ని పెట్టే ఇప్పుడు మనకు ఈ విளக்கம் రాబోతుంది. దానికి ఈ ఉపదేశం వచ్చి అగ్రహణే అంటే గ్రహణం చెయ్యకుండా ఉన్నప్పుడు, మనకు దాన్ని అరించుకోకుండా ఉన్నప్పుడు ఈ టీచింగ్ ఉపదేశం అనేది డైరెక్ట్ అంటే నేరడిగా ఉపదేశం చేస్తారు. వసుడు ఇట్ట ఉంది వాడు దాని పట్టియే వాడికి ఒకటి తెలాదు. ఇప్పుడు వచ్చి ఎరుమై ఒక ఏనుగు లేకపోతే పశువు అటాన్స్ ఉంది అంటే వాడి పశువుని పట్టి ఒకటినే తెలాదు అనేప్పటికి ఇది ఇట్ట కొమ్ము ఉన్ను, ఇట్ట మడి ఉన్ను, ఆ పశువుని 4 కాళ్ళు ఉన్ను, ఇట్ట మరి క్లియర్ గా వాడికి చెప్పి పురించబెట్టి రావచ్చు. అది వచ్చి గ్రహణం అగ్రహణ విషయే, అదావదు గ్రహించకుండా ఉండే విషయాల పురించకుండా ఉండే విషయాల్లో మనం వాడికి ఆ విషయాల్ని క్లియరా దాని తెలివిగా చెప్పి పురించబెట్టి రావచ్చు. రెండోది వచ్చి గ్రహణ విషయే, వాడు వచ్చి బాగా క్లియర్ గా పురించింది ఏంటంటే దానిలో మనకు చెప్పాల్సిన అవశ్యమే లేదు. మూడవది ఏమి తప్పుగా పురించింది ఏంటంటే విపరీతంగా తవరుగా అక్కడ పురించింది అంటే మన అక్కడ చెప్పాల్సిన దాని వచ్చి తెలివి పడితేది వచ్చి కొంచెం కష్టం, డిఫికల్ట్. మనని విపరీతంగానే అక్కడ ఉపదేశం చేయాల్సింది వచ్చును. దీనికి ఉదాహరణ వచ్చి ఇప్పుడు కయిరులో పాము చూసేరు. అక్కడ ఒక సాయంకాల ఇరుట్టు, ఒక లైట్ వెలిచం వద్దలేదు, లైట్ గా ఉంది. ఆ మందమాన సంధ్యా వేళలో ఒక తావులో గారం కొంచెం గాలి కొట్టుతుంది. అవాళ ఆ గాలికి అది లైట్ అసంజుతుంది. ఇకోండి విండు వచ్చేండు దాన్ని చూడంగానే అయ్యో అక్కడ పాము ఉంది అట అనేసి ఏం చేయండి. వాడు గ్రహణ విషయ అగ్రహణే వాడు దాని పురించనే పోతే మన డైరెక్ట్ ఏం చెప్పినా అక్కడ దారనే ఉంది అట అనేసి చెప్పిరావచ్చు. బాగా పురించిన వాడు ఉంటే ఏం చేసేయండి, అది దారాంసి వాడు పురించుకుంటున్నాడు అక్కడ అని మన ఉపదేశం చేయాల్సిన అవశ్యం లేదు. కావంటే ఇక్కడ వీళ్ళు ఏమేంటి విపరీతంగా పురించుకుంటున్నాడు. అక్కడ పాము ఉంది, కైరు లేదు, అక్కడ పామే ఉంది. కైరు అనేది వాడికి మనసులో లేదు. వాడికి అక్కడ పామే వద్దే ఉண்மைగా తెలుస్తుంది. అట్టా విషయాల్లో మన చెప్పేది కష్టం. అదే ఇక్కడ దానిచే ఈ టీచింగ్ అనేది కొంచెం మనకి కష్టంగా ఉండేట్టుగా మనం ఫీల్ చేసేము. మనం తప్పుగా పురించుకున్నాము. ఏం పురించుకున్నాము, ఈ ఒళ్ళే పని చేస్తుంది అట అనేసి కర్త అనేది అదావదు
ఈ ఆత్మ వచ్చి కర్త అటడిసి మన ఎంచేము ఈ ఒళ్ళు పనిసేతుంది కర్త అనిసి మన వచ్చి ఈ కర్తృత్వాన్ని ఈ செயல் புரிபவన్ని ఆత్మబైగా ఎక్కించితినాము அதே ఇక్కడ பிரச்சனைக்கு காரணம் தஸ்மின் தத்புத்திஹி அதாவது தஸ்மின்ட்ட எது தஸ்மின் అంటే ఏ இடத்துல அதில் அந்த புத்தின்னு అర్థం ఇదెల్లో ఏం బుద్ధిని పెట్టాలనో அறிவுని పెట్టాలనో అదే పెట్టాలి అతస్మిన్ తద్బుద్ధి లేనిదిల్లో తేవలేని దీని పెట్టేప్పుడు ఈ ప్రచனை అనేది వస్తుంది అదావదు కయిరులో కయిరు బుద్ధియే ఉన్నదంటే అక్కడ ప్రాబ్లం లేదు మనకు ఏమవుతుంది ఈ కయిరులో పాంబు అనే బుద్ధి పెట్టేదానిచే ఇక్కడ ప్రచனை పూరం సరే టైం అయింది నేను దీంతో ముడుచుకుంటా ఈ విషయాల్ని ఇంకా కొంచెం మీరు తిరిగి మనసులో యోచిస్తుందా మన దీని పట్టి ఇంకా కొంచెం విளకాలు అనవసరం మెయిన్ గా మీరు యోచించాల్సింది వచ్చి ఆ ఆత్మ ఆ కర్త అకర్త అనేదిలోని ఎట్టా ఆ అకర్త అనేది ఎట్టా అనేదాని ఈ కారణిகள் మూలంగా అదావదు మనం చూసినామిగా ఆ 6 కారణీలు కర్త అదావదు செய்பவன் అనగా కర్త కర్మ కరణ సంప్రదానం అపాదానం అధికరణం దీని బేస్ చేసి ఆ కర్త ఉంటేనే ఈ కర్మ అనేది ఉన్ను అనేదాన్ని మనం మెయిన్ గా తెలుసుకోలే అని ఇంకోటి ఏ செயல் చేసినాலும் ఆ செயல் అనేది కార్య కరణ సంగాతనే దానితో కూడా ఈ ఆత్మ అనేది అధిష్టానంగా ఉండేదానిచే ఆ செயல் అనేది నడుతుంది ఈ ఆత్మ వచ్చి కర్త లేదు ఎట్టా మన ఎలక్ట్రిసిటీ ఒక మిన్సారం ఎలక్ట్రిసిటీ ఉంది దిల్లో ఫ్యాన్ పడుతుంది ఆ కరెంట్ వచ్చేదానించే ఏమవుతుంది ఈ ఫ్యాన్ చుట్టుతుంది బల్బు మండుతుంది ఫ్రిడ్జ్ వర్క్స్ అవుతుంది అన్ని మిక్సీ వర్క్స్ అవుతుంది అన్ని ఎత్తుకోండా ఏది ఉంటున్నాலும் ఈ కరెంట్ ఉంటేనే పనిచేస్తును కావంటే ఈ కరెంట్ పనిచేస్తుందా కరెంటునుடைய ప్రసెంట్ ఉండేదానించి అది ప్రసెన్స్ లో ఉండేదానించి ఇది అన్ని పనులని చేస్తుంది అది మారియే ఈ ఆత్మ వచ్చి అకర్తగా దానియుடைய ప్రసెన్స్ లో ఈ ఒళ్ళు ఈ పులన్கள் అన్ని పని చేస్తుంది దాని మొట్ట పురించుకోలే దాని పట్టి ఇంకా కొంచెం థింక్స్ చేయండి మన அடுத்த క్లాస్ లో డీటెయిల్స్ ని